హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మేము లాస్ట్ శ్రావణ మాసంలో అయితే ఒక టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ దగ్గరలో రెజియా ఎమిలియా అనే ఊరు ఉంటుంది, అక్కడికి మేమైతే వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా బాగుందండి. చిన్న టెంపుల్ అయినా కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. టెంపుల్ అంతా కూడా ఇలాగా రెడ్ అండ్ వైట్ స్ట్రైప్స్తో మన చిన్న కాలంలో ఉన్న టెంపుల్ అయితే గుర్తొచ్చాయి అనమాట. అప్పుడు మనకైతే ఊర్లలో ఇదే విధంగా టెంపుల్స్ అనేవి ఉండేవి. ఇప్పుడైతే మనకు కూడా చాలా రకరకాల పెయింట్స్ వేసేసి కంప్లీట్గా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. కానీ ఇక్కడైతే చాలా బాగా అనిపించింది ఇది చూసిన తర్వాత. ఇదైతే మెయిన్గా రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ అండి. కానీ ఇక్కడ వినాయక స్వామి, రాజరాజేశ్వరి అమ్మవారు అండ్ శివుడు, శివుడు అండ్ తర్వాత అయ్యప్ప స్వామి, మళ్ళీ వసంత మండపం అని అక్కడ రాశారు. బట్ నాకైతే కరెక్ట్గా తెలియదు. అందులో వినాయక స్వామి ఇంకా ఇద్దరు ఉన్నారనమాట, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీళ్ళు ఉన్నారు. అండ్ తర్వాత మేమైతే ఈ నాగుపాముది పడగ ఉంటుంది కదా, మేమైతే అలా ఉంటే నాగార్పయ్య అంటాము. ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఇది ఒక తమిళ్ వాళ్ళందరూ కలిసి ఈ గుడినైతే ఇక్కడ పెట్టేసి పూజలైతే చేస్తున్నారు. అంటే ప్రీస్ట్ ఉన్నాడనమాట, పంతులు అనే అతను ఉన్నాడు. అతను రెగ్యులర్గా పూజలు చేస్తూ ఉంటారు. టైమింగ్స్ ఉన్నాయి దీనికి. మీరు గూగుల్లో కానీ రాజరాజేశ్వరి అమ్మన్ టెంపుల్ ఇన్ రెజియో ఎమిలియా అని సెర్చ్ చేసినట్లయితే మీకు ఇదైతే అడ్రస్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఈ ఊరికైతే ట్రైన్ ఉంది ఫెసిలిటీ. బట్ రైల్వే స్టేషన్ నుంచి అయితే కొంచెం దూరం అయితే ఉంటుంది. అండ్ నవగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. సో టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ టెంపుల్కి కూడా టైమింగ్స్ అయితే ఉన్నాయి. సో మీరు గూగుల్లో కానీ సెర్చ్ చేసినట్టయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడైతే పంతులు కూడా ఉన్నారనమాట, రెగ్యులర్గా పూజలు అయితే చేస్తూ ఉంటారంట. అండ్ కొన్ని ఇంపార్టెంట్ టైమ్స్ అంటే శ్రావణ మాసంలో కూడా పూజలు అయితే ఇక్కడ జరుగుతాయి అని చెప్పారు మాకు. మేము వెళ్ళినప్పటికీ అక్కడ తమిళియన్స్కి మాసం కాబట్టి సో అప్పుడైతే ప్రజెంట్ పూజలు అయితే జరగట్లేదు. అండ్ అంతకుముందు అయ్యప్ప స్వామి పూజ కూడా చేస్తున్నారు. మేము లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు మాల వేసుకున్న వాళ్ళు అందరూ ఉన్నారనమాట. మీరు కనుక ఇక్కడ టెంపుల్ వైబ్స్ అంటే ఇటలీలో ఉండి టెంపుల్ వైబ్స్ కావాలి అనుకుంటే మాత్రం ఈ టెంపుల్ని మీరు తప్పకుండా విజిట్ చేయొచ్చు. మీకు తప్పకుండా ఆ టెంపుల్ వైబ్స్ అనేవి వస్తాయి. అండ్ ఇక్కడైతే మీరు స్పెషల్గా పూజలు కావాలంటే కూడా చేయించుకోవచ్చు. వీళ్ళని ముందుగా మీరు కాంటాక్ట్ చేసి కానీ మాట్లాడితే వీళ్ళు అవి మీకు అరేంజ్ చేస్తారనమాట. మేము రీసెంట్గా మా అబ్బాయికి ఇక్కడ కత్తెరలు ఇచ్చామన్నమాట, పుట్టు వెంట్రుకలవి. అనుకోకుండా వెళ్ళాము కానీ చాలా బాగా రిసీవ్ చేసుకొని హెల్ప్ చేశారు. See you in next video. Take care. Bye.